నిన్న 9 గంటలకు 10 గంటలకు చేతిలో పిస్టల్ పట్టుకొని వెపన్ ఓపెన్ చేస్తూ ఎవరిని బెదిరించిండ్రు? అప్పుడు ఘర్షణ వాతావరణం గిరిమేళ ఉన్నదా? అసలు చర్చ ఉన్నదా? అంటే మీకు ముందే తెలుసా ఘర్షణ అవుతుంది, కాంగ్రెస్ వాళ్ళు బండ్లు ఓనియరు, మీరు పెట్టే సమయం మీ చేతిలో లేదనే విషయం మీకు ముందే తెలుసా? మీరెందుకు వెపన్స్ను బహిరంగంగా ప్రజల ముందు ప్రదర్శించిండ్రు? ఉన్నత స్థాయి అధికారులు కూడా వెపన్ భుజాన్ని ఎత్తుకొని AK-47 ఎత్తుకొని ఏ విధంగా నిన్న ఏ మెసేజ్ ఇచ్చిండ్రు? మీరు 9 గంటలకే 10 గంటలకే మీరు లాఠీ చార్జ్ చేసింది ఎప్పుడు? 12 గంటల 50 నిమిషాల తర్వాత 1 గంట మధ్యలో చేసింది. మరి 9 గంటలకే 10 గంటలకే మీరు ఎందుకు వెపన్ చేతులు పట్టుకొని రోడ్ల మీద బహిరంగంగా తిరిగిళ్ళు? ఒక ACP స్థాయి అధికారి, ఒక CI స్థాయి అధికారి, ఒక SI స్థాయి అధికారి వెపన్ ఓపెన్గా చేతులు పట్టుకొని 9-10 గంటలకే ఈ రోడ్డు మీద ఎందుకు షో చేసిండ్రు? మీకు ముందే తెలుసు కాంగ్రెస్ వాళ్ళు ఆగడాలు ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా బండ్లు ఓనియరు, తద్వారా బీఆర్ఎస్లో గొడవలు అవుతాయి అని చెప్పి మీరు ముందే మమ్మల్ని బెదిరించడానికే మీరు వెపన్స్ను షో చేసిండ్రు. ఇది చట్టరీత్యా కరెక్టేనా? దాన్ని అనుసరించే మీరు లాఠీచార్జ్ చేసిండ్రు. వాళ్ళు విజిల్స్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీల మీద దాడి చేయాల్సిన పోలీసులు సీదా అడుగుతున్నాం. మేము పత్రికా మిత్రులే సాక్ష్యం. ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. 11 o'clock అనేది వాళ్ళు వెళ్ళిపోతారు, 11 గంటలకు మీరు ఎంట్రీ కావాలని బీఆర్ఎస్లకు చెప్పిండ్రు. 12 గంటల 40 నిమిషాలకు మా నాయకత్వం పోయి ప్రశ్నించిన పోలీసులు. సిగ్గుందా మీకు? ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళని హ్యాండిల్ చేసే దమ్ము లేని వాళ్ళు, పైసలు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకున్న వాళ్ళు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడున్నది? అందుకే తిరుగుబాటు వివిధ పద్ధతిలో ఉంటుంది. నిన్న మేము వచ్చి మా బండ్లను మేము కూల్గా దెబ్బలు తగిలిన వాళ్ళను మేమే కంట్రోల్ తీసుకొని, ఎందుకంటే భక్తులకు ఇబ్బంది అవుతున్నది, బండ్లన్నీ ఆగిపోయినాయి, కాంగ్రెస్ బండ్లు ఎల్లగొట్టిళ్ళు, బారికేడింగ్ క్లోజ్ చేసిళ్ళు. ఎవరిదేం పోదు, పోలీసు ఉందేం పోదు, అధికార పార్టీ ఉందేం పోదు, కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేల మంది రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారు, వేలాదిగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, విపరీతంగా వాటర్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మనం ప్రజలకు సహకరించాలని